ఈరోజు ప్రశ్న, భగవంతుడిని దర్శించవచ్చా? ఖచ్చితంగా దర్శించవచ్చు. ఆ స్థాయికి మనసుని ఉచ్చస్థాయికి తీసుకెళ్ళగలిగినప్పుడు అది సాధ్యమవుతుంది. ఎన్ఎల్పిలో ఒక ట్రైనింగ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. న్యూరో లింగ్విస్టిక్స్ ప్రోగ్రామ్ గురించి, ఈ న్యూరాన్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఈ న్యూరాన్స్ వ్యవస్థ గురించి సైన్స్ ఎంతో అద్భుతమైన రీసెర్చ్ చేసింది వాటి మీద. దాని గురించి ఈరోజు చెప్తా. కొంచెం మనం అద్భుతంగా జీవించడానికి ఈ న్యూరాన్స్ ఎలా పనిచేస్తాయి అని చెప్పి దాని మీద విస్తృతమైన జీనోమ్ ప్రయోగం అన్నీ చేసి దాని మీద విస్తృతమైన రీసెర్చ్ చేశారు. దాంట్లో తెలిసింది ఏంటంటే, ఒక మానవ శరీరము 400 కోట్ల బిలియన్ కణాలతోటి, ఇంకా అంతకంటే ఎక్కువ కణాలతోటి నిర్మితమై ఉన్నదని చెప్పి ఆ యొక్క రీసెర్చ్లో తేలిందనమాట. అంటే 400 కోట్ల కణాలన్నీ కలిపితే ఒక శరీరంగా కనపడుద్ది. మనలో ఉన్నటువంటి ఆ న్యూరాన్స్ ప్రతి ఒక్కటి, మన కంటికి కనిపించినటువంటి ప్రతి న్యూరాన్ను, ప్రతి ఒక్కటి దానికి అదే స్వతంత్రంగా ఆలోచించుకునేటువంటి నేచర్ కలిగి ఉంటుంది. ఎంత అద్భుతంగా చూసారా? ఒక న్యూరాన్స్ తనకు తానే స్వతంత్రంగా ఆలోచించుకునే క్యాపబిలిటీ ఉంది. దానికి అస్తిత్వం లేని దానికే అంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు, ఆ మేధస్సు ఇచ్చినటువంటి భగవంతుడు, ఆయన్ని దర్శించటం అనేది. సో భగవంతుని ఎలా దర్శించాలి? ఈ భూవిశ్వంలో, ఈ భూమండలంలో, వేరే మండలాల్లో, వేరే లోకాల్లో ఉన్నటువంటి ఏకైక మార్గం ధ్యానం. ఇది మాత్రమే, ఈ ధ్యానం మాత్రమే సత్యం. ఈ ధ్యానం మాత్రమే సర్వం. ఈ ధ్యానం మాత్రమే మన కాలానికి అతీతంగా తీసుకెళ్లేటువంటి ఒక సాధనం, మార్గం. దీనికి మించినటువంటి సత్య, గొప్ప, పవిత్రమైనటువంటి మార్గం ఈ విశ్వంలో లేదు 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 లేదు. అందుకే ధ్యానంలో భగవంతుని మనం దర్శించవచ్చు. మన శరీరంలో మనం ధారణ చేసేటువంటి ఊపిరిని మనం కుంభకం చేయగలిగితే మనం భగవంతుని దర్శించవచ్చు. అంటే మనలో, మన ఆలోచనలోను, మన 7 శరీరాల్లో ఉన్నటువంటి మనోమయ కోశాన్ని, అస్తిత్వాన్ని, మనసును మనం ఎప్పుడైతే ఆపగలమో అప్పుడు స్వయంగా భగవంతుడే ప్రకాశిస్తాడు. ఇది ధ్యానంలో, సాధన వల్ల సాధ్యమవుతుంది. అందుకని భగవంతుని మనం దర్శించవచ్చు. ధ్యానంలో ఇది సాధ్యము. ఇది ఎన్నో రోజులు పట్టేది కాదు. ఏకాగ్రతగా మీరు కూర్చుంటే 2 వీక్స్లోనే మీరు ఆ అనుభవాన్ని పొందుతారు. ఇంకా డీప్గా మీరు వెళ్ళే కొంది దాంట్లో ఉన్నటువంటి సత్యాలన్నీ బోధపడతాయి. దాంట్లో ఉన్నటువంటి పవిత్రత మీకు చేరువవుతుంది. దానికి మించినటువంటి గొప్ప సత్యం కానీ, దానికి మించినటువంటి గొప్ప మార్గం కానీ ఈ విశ్వంలో లేదు. ధ్యానం ద్వారా భగవంతుడిని దర్శించవచ్చు. ధ్యానంలో తీవ్రత స్థాయి వచ్చినప్పుడు మీకు ఈ ప్రపంచం మొత్తం ఒక అద్భుతమైనటువంటి మేధస్సుగా కనపడుతుంది. ప్రతి దాంట్లోనూ భగవంతుడి యొక్క స్పృహ మీకు తెలుస్తుంటుంది. దాన్ని మీరు అనుభవంలోకి తీసుకురాగలరు. అయితే ధ్యానం ఎలా చేయాలి? వెరీ ఇంపార్టెంట్. ధ్యానం ఎలా చేయాలి అది రేపటి రోజు తెలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.